నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. కవిత గారికి బెయిల్ రావడం అంటే ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఆల్మోస్ట్ ఒక 6 to 7 టైమ్స్ బెయిల్ కోసం తను పడిన తపన, కానీ ఇన్నిసార్లు ఎప్పుడు నిరాశ కనిపించింది. కానీ ఈసారి మాత్రం బెయిల్ వచ్చేసింది. సో ఏం జరుగుతుంది? తను వచ్చిన వెంటనే భావోద్వేగంగా గురయ్యారు. అలాగే నేను ఒక మొండిఘటం, అలాంటిది నన్ను మొండి చేశారు, నేను అందరి అంతు చూస్తాను, నన్ను అనవసరంగా బలి చేశారు, 5 నెలలు నా పిల్లలకి దూరంగా పెట్టి నన్ను చాలా బాధ పెట్టారు, నేను వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పేసి చాలా భావోద్వేగానికి గురయ్యారు. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. కవిత గారు నిజంగా 5.5 నెలలు, ఆల్మోస్ట్ 166 డేస్. ఎస్. సో ఇన్ని రోజులు బెయిల్ కోసం వాళ్ళు అపీల్ చేయడం, అది ఎప్పుడూ కూడా ఆ పిటిషన్ వాళ్ళు వెనక్కి నెట్టడం, ఏదో రకరకాల కారణాలు చెప్పడం, అసలు ఎంతవరకు కరెక్టు? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నిజంగా చెయ్యలేదు అన్నప్పుడు ఇన్ని రోజులు ఎలా దాన్ని కంటిన్యూ చేశారు? రాజకీయ వెండిట్ల రాజకీయం అనేది బాగా కలుపు. నిన్న సుప్రీంకోర్టు ఇప్పుడు కవిత ఏం మాట్లాడింది, వాళ్ళ లాయర్లు ఏమంటే వీళ్ళు ఈ పక్కన పెడితే వాళ్ళని గురించి వాళ్ళు సమర్థించుకుని అనుకుంటే ఓకే. సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పుడు ఈనాడు మేము అడుగుతున్న మాటలేంటో అది నేను సుప్రీంకోర్టు అడిగింది. ఇంకా ఎందుకు బెయిల్? మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు, ఇన్ని పేజీలు ఇచ్చారు, ఎక్కడ కూడా ఆ అమ్మాయి క్యాష్ అందినట్టు కానీ ఆ అమ్మాయి అకౌంట్లోకో ఆ అమ్మాయికి ఎక్కడా లేదు. ప్లస్ ఎవడో అప్రూవర్ని మీ ఇష్టం వచ్చినట్టు ఎవడో ఒకరిని ఒక దోషిని అప్రూవర్ చేసేసి వాడు చెప్పాడని నడుపుతారేంటి కేసుని? మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అప్రూవర్గా చేస్తారు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని దోషులుగా చేస్తారా అని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు అడిగింది. ఇవి అదేగా మేము అంటున్నాం. ఎవడో జైల్లో ఉండే సుఖేష్, ఎవడో జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తున్న సుఖేష్, నేను 10 లక్షలు ఆవిడ కారులో తీసుకెళ్ళి పెట్టాను, మా మనిషి వెళ్ళి పెట్టాడు కారులో అని అంటే, ఆవిడ కారులో నువ్వు ఎవడు పెట్టాడు, ఎవడు ఆ అమ్మాయికి ఏం సంబంధం? ఆ కారులో పెడితే కారులో పెట్టాను, కారులో పెడితే డ్రైవర్కి తెలియాలి కదా. డ్రైవర్ లేడు, మా మనిషి ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టమని చెప్పారు, అందుకని ఓపెన్ చేసి ఉంది, ఎవరు లేరు, మేము వెళ్ళి పెట్టేసి వచ్చాం. తర్వాత కాదు, ఈ కట్టుకథలతో వాడు జైల్లో ఉన్నాడు. పైగా వాడు జైల్లో ఉన్నవాడు శిక్ష అనుభవిస్తాడు. వాడి మాట నువ్వు ఎలా పారదర్శకంగా తీసుకుంటావు? అలాగే ఇంకొకడే అప్రూవర్ అయ్యాడు, దాన్ని ఖండించింది అప్రూవర్ నాయరు, ఇంకో అతను, ఇద్దరు అప్రూవర్ అయ్యారు. మీరు ఇష్టం వచ్చిన వాళ్ళని అప్రూవర్ చేస్తారేంటి? వాళ్ళు దోషులు, వాళ్ళని మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అప్రూవర్ చేసి వాళ్ళు చెప్పింది వాంగ్మూలం కింద తీసుకుని హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దాన్ని ఎట్లా అంగీకరించాలి? కనుక ఇవన్నీ చాలా దీర్ఘంగా ఇలా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అప్రూవర్ చేయటం, వాళ్ళతోటి సాక్ష్యం చేపిస్తడం, ఎంత దీర్ఘంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. సో ఆ అమ్మాయిని ఇంకా ఎప్పటికీ ఉంచడానికి ప్లస్ ఇంకో స్టేట్మెంట్ చదువుకున్న ఆవిడకి చదువుకున్న కనుక తనకి ఈ మామూలు ఆడవాళ్ళకి అందే ఫెసిలిటీస్ అవసరం లేదంటే దానికి కూడా గొప్ప. అంటే చదువుకున్న వాళ్ళు అయితే జైల్లో వాళ్ళకి అందాల్సిన ఈ అవసరం లేదా? అంటే రేపు ఏదైనా చదువుకున్నాడు ఎవరైనా అయితే వాళ్ళు ఇలాంటి కష్టాలు అనుభవించాలా? ఏం మాట్లాడుతున్నారు? చదువుకున్న వాళ్ళు అయితే వాడు ఆర్గ్యుమెంట్ లాయర్, చదువుకున్న వాళ్ళు కనుక ఈవిడికి స్పెషల్గా పెద్ద షీ కెన్ మేనేజ్ అని. సో ఈ చదువుకుంటూ అనేది డిఫెక్టా? చదువుకుంటూ ఒకటి మనిషికి లోపమా? అదే అందుకు సుప్రీంకోర్టు అడిగింది. సో సుప్రీంకోర్టు అడిగిన మాటలే సాక్ష్యం అమ్మా. ఇంకేం జైలు నుంచి వచ్చినాక బయటకు వచ్చినాక అవిగిత మాట్లాడే మాటలు కానీ, ఎన్నాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కానీ, నాలాంటి వాళ్ళు కానీ మాట్లాడే మాటలకు కానీ అన్నింటినీ మేము ఏం మాట్లాడుతున్నాం, ఇవాళ సుప్రీంకోర్టు మేము మాట్లాడిన మాటలే మాట్లాడింది. సుప్రీంకోర్టు మేము అడిగిన ప్రశ్నలే అడిగింది. ఇవాళ దాన్ని బట్టి ఏంటంటే ఇది కేవలం పొలిటికల్ వెండెట్ట. ఆ అమ్మాయి ఏదో కేజ్రీవాల్ది అదే తెలుసండి. కేజ్రీవాల్ పాలసీలు ఏదో జరిగింది, ఆ డబ్బులు గోవాకి వెళ్ళి, దానికి ఏదో గోవాకి ఎలా వెళ్ళినాయి మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయంటే, అదేదో ఆ గోవా డబ్బులు వెళ్ళినాయి అంటే ఎవరు తీసుకెళ్ళలేదు, దానికి కవితకి సంబంధం ఏముంది? కానీ కొన్ని ప్రూఫ్లు అయితే ఉన్నాయి అనేది ఏమి నిన్న కోర్టులో తెలిపోయింది కదా, ఏ ప్రూఫ్లు లేవు. ఆల్రెడీ దోషులుగా ఉన్నవాళ్ళు అప్రూవర్గా మారి వాళ్ళు చెప్పిన మాటలే, అంతేగాని అమ్మాయి దగ్గర అకౌంట్లో డబ్బు పడటం కానీ, ఇప్పుడు ఆ డబ్బు ట్రాన్సాక్షన్ కానీ, ఆ అమ్మాయి డబ్బులు తీసుకున్నట్టు కానీ, ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక 100 రూపాయలైనా రికవరీ చేసినట్టు కానీ, ఇదిగో ఈ డబ్బు అమ్మాయి దగ్గర నుంచి రికవర్ చేశామని కానీ ఏమీ లేవు. అదే అంత కోర్టు. ఇంతవరకు 1 రూపాయి రికవరీ చేశారా మీరు అమ్మాయి దగ్గర? దోషిగా ఉన్నవాడు అప్రూవర్గా మార్చి, మీ ఇష్టానికి ఒకరిని అప్రూవర్గా మార్చేస్తారు, దోషుల్ని అప్రూవర్గా మార్చి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్తో ఇంకొకరిని దోషులు చేస్తారా అని అడిగింది. ఎంతకన్నా ఇంకా పచ్చిగా అడగాలి?
సో ఇది ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి తీరిపోయింది, వాళ్ళకి సమస్య ఏంటంటే ఏది ఎమ్మెల్యే ఎలక్షను, ఎంపీ ఎలక్షన్స్, ఈ 2 ఎలక్షన్స్ అయ్యేదాకా ఆ అమ్మాయి లోపల ఉండాలి. తద్వారా కేసీఆర్ గారు బదనాం అవ్వాలి ప్రజల్లో. ఇది పక్కా ప్లాన్ పక్కా ప్లాన్. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం 2 విలీనం అవుతున్నాయి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ చిల్లర రాజకీయ మాటలమ్మా, చాలా బుద్ధి తక్కువ, బుద్ధిహీనమైన ఏదో మైండ్ గేమ్ తప్పితే. ఇప్పుడు బీఆర్ఎస్ పుట్టినాక, టీఆర్ఎస్ పుట్టి బీఆర్ఎస్ అని ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా అది మున్సిపల్ ఎలక్షన్స్ అవనండి, పంచాయతీ ఎలక్షన్ అవ్వండి, ఇంకోటి ఏనాడైనా బీఆర్ఎస్ బీజేపీతో చేతులు కలిపిందా? లేదు కదా. ఇవాళ ఏదో చేతులు కలిపింది అంటారు. ఇలా చేతులు కలుపుతుంటే మొన్న ఎలక్షన్ అప్పుడే కలిపేది కదా, ఎలక్షన్ అప్పుడే కలిపేవాళ్ళం కదా. కలిపి ఇంకా భద్రం అయిపోయేది కదా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు కదా ముందైతే. ఇవన్నీ పిచ్చి మాటలు, వాళ్ళ మైండ్ గేమ్. రేవంత్ రెడ్డి ఎప్పుడు బీజేపీలో కలుస్తాడా అనేది క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి ఓటుకున్నాడు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా వాళ్ళ కలవటం, మన మినిస్టర్లు బీజేపీ మినిస్టర్లు కలవటం ఎందుకు? అక్కడ వాళ్ళని సవర్ తీసుకుంటున్నాడు. ఆడ ఒక పక్క సోనియా కాళ్ళు మొక్కుతూ ఇక్కడ వీళ్ళని సవర్ తీసుకుంటూ నడుస్తున్నాడు. ఎందుకు? ఓటుకు నేటు కోసం దగ్గర పడింది. అది రేపు అతి త్వరలో దాని మీద జడ్జిమెంట్ రాబోతుంది. ఈ ఓటుకు నేటు కేసులో అంత పచ్చిగా నోట్లతోటి, క్యాష్ తోటి, వీడియోతోటి మొత్తం దొరికాడు. ఇక దాన్ని మరో సాక్ష్యాలు అవసరంలా. సో ఆ తీర్పు వచ్చిందంటే ఇతను లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. గతంలోలాగా అనేక మంది చీఫ్ మినిస్టర్ పదవులు ఉండగా అలాగే పదవులు ఉండగా ఈయన వెళ్ళాల్సి వస్తుంది. అది అందుకని దాన్ని సమర్థించుకోవడానికి, దాని నుంచి బయట తప్పించుకోవడానికి అతను మిలాఖత్ అవుతున్నాడు బీజేపీ తోటి. కాంగ్రెస్ బీజేపీ రేవంత్ రెడ్డి అందుకని ఇక్కడ మిలాఖత్ అవుతూ అక్కడ తన గురువు గారితో రాయబారాలు పంపించుకుంటూ బీజేపీకి గురుగారు ఉన్నాడు, తన గురువు చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబుతో రాయబారం అతను కాంగ్రెస్ ప్లే చేస్తాడు. వాళ్ళ ప్లేని ప్రజలు గుర్తించుకుంటూ ఉండటం కోసం ఇదేదో వీళ్ళు అసలు సంబంధం అర్థం పడటం లేదు. ఈయన పార్టీ పుట్టినేళ్ళు అయితే ఏనాడు ఉద్యమంలో కానీ, ఉద్యమంలోనూ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా ఉద్యమంలో బీజేపీ సపరేట్గా ఉంది మాతోటి కలవల. ఉద్యమ కాలంలో కానీ తర్వాత 10 ఏళ్ళు పరిపాలన కాలంలో ఏనాడు బీజేపీతో కలవంది, ఇవాళ కలుస్తామంటారేంటి? పిచ్చిపోకుడు మైండ్గా వాళ్ళు కలవబోతున్నారు. వాళ్ళు గేమ్ ప్లాన్ ఆడబోతున్నారు. చంద్రబాబు తోటి ఆడిస్తూ, చంద్రబాబు ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ మోడీని మేము వెళ్ళిపోతాం, మీ పార్టీ కూలిపోతుంది, మేము వెళ్ళిపోతే అధికారం కూలిపోతుంది ఆయన ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ ఇక్కడ సవర్ తీసుకుంటూ తను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించుకుంటూ ఉండడం కోసం ఈ డైవర్షన్. మరి ఎలా ఉండబోతుంది కవిత గారి నెక్స్ట్ ప్లాన్? షీ విల్ ఫైట్ బ్యాక్ డెఫినెట్గా. ప్రూవ్ చేసుకుంటుంది, ప్రూవ్ అవుతుంది. అప్పుడు వీళ్ళకి అది కూడా ఉంది, వడ్డీతో సహా డెఫినెట్గా ఇస్తుంది. వడ్డీతో సహా ఇవ్వగలిగిన క్యాపబిలిటీ ఉంది, క్యాపబుల్ దమ్ము ఉంది. ప్రజల్లో కూడా అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, విషయ పరిజ్ఞానం స్ట్రాంగ్గా ఉంటే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్లో కొంతమంది. విషయ పరిజ్ఞానం ఉండదు, గాలి సోది వాగుడు తప్పితే. ఆ అమ్మాయి మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా ఒక విషయంతో, ఒక విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతుంది. కనుక షీ విల్ ఫైట్ బ్యాక్ అండ్ షీ విల్ టీచ్ లెసన్ టు ఎవ్రీబడి. Yes. Thank you so.